ఇప్పుడు ఇప్పుడు ఈ కొమ్మ ఇప్పుడు అన్న నువ్వు నీ పక్కనే అన్నావు కదా సపోజ్ ఇప్పుడు దీనికి దానికి వారం రోజులు తేడా, ఆ సేనికి ఈ సేనికి వారం రోజులు ఇది ముందు, ప్లస్ నువ్వు ఫస్ట్ 1 month దాకా నేను నీళ్ళే పెట్టలే, నీకు నీళ్ళు లేక. సపోజ్ దీనికి రెగ్యులర్ గా వాటర్ తడి పెట్టుకుంటాడు, నీకన్నా వారం ముందు ఇది. ప్లస్ ఇంకొక తేడా ఏంటంటే దానికి ఒకసారి మందు వేసినావు, దీనికి 2 సార్లు మందు వేసాడు. నీవు 3 సార్లు మందు కొట్టినావు, ఇది 3 సార్లు మందు కొట్టాడు. ఇప్పుడు దానికి దీనికి తేడా ఏందో చూద్దాం మామూలుగా. ఇప్పుడు సపోజ్ ఈ చెట్టు ఉంది, ఈ చెట్టుకి ఈ ఆకు చూడు, నీకు సపోజ్ మంది ఇదే రేంజ్ లో ఇదే హైట్ లో ఉన్న ఆకు చూడు, నీకు ఈ ఆకుకి ఈ ఆకు తేడా వస్తాయి. నీకు పటపట అంటది, మంది పటపట అందు. ఇది నీకు తేడా ఒకటి. ఇప్పుడు రైతులు చూడండి, ఇప్పుడు ఈ ఆకు ఎట్లా పెలుసుగా ఉందో చూడండి, ఇప్పుడు ఈ ఆకు మెత్తగా ఉంది. ఇప్పుడు చూడండి ఆకు ఎక్కడ ఇరిగిపోలేదు, అదొక తేడా చూసినామా. నీకు కాండం కానీ అన్ని ఎట్లా మనం చూస్తున్నాం, కానీ మనం ఆకు మన మనిషికి స్కిన్ ఎట్లనో మొక్కకు ఆకులాగా దాని మీద ఉన్న స్కిన్ను బట్టి దాని వాతావరణం ఏందో, అది బాగుందా, హెల్తీ లేదా, ఉందా లేదా అనేది మనకు అర్థమైంది. నీకు దోమ పట్టినా ఏది పట్టినా రసం పీల్చింది అనుకో గట్టిగా అయిపోతుంది ఆకు. అందుకని నేను ఆకు గురించి మాట్లాడతాను. ఆ రెండిట్లో చూసినావు కదా, ఇది పెలుస్తుంది, ఇది బాగా సాఫ్ట్గా ఉంది. ఇంకొకటి సపోజ్ లోపల ఒక్కటి చూద్దాం, ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది ఈ మొక్క చూద్దాం. ఈ మొక్కలో ఇప్పుడు ఏం చూద్దాం అంటే యాక్చువల్ కొమ్మ చూద్దాం. నీకు ఈ కొమ్మలు చూడు, సపోజ్ ఒకటే కొమ్మ పెద్దగా వచ్చింది, ప్లస్ నీకు ఈ గ్యాప్ అనేది ఎట్లా వస్తుందో చూడు. ఇప్పుడు ఈ గ్యాప్ ఉందా, గ్యాప్లు అనేది ఎక్కువ వస్తున్నాయి. నీకు ఇదే చేను ఈ చేను చూడు, ఇక్కడ చిన్న ఒకసారి. ఇప్పుడు నీకు చూడు గ్యాప్ చూడు, గ్యాప్ ఎంత ఉంది, ఇది నీకు గ్యాప్ కొంచెం ఉంది, దానికి దీనికి దగ్గర దగ్గర అది డబుల్ ఉంది గ్యాప్. ఎంత ఉంది దాని గ్యాప్, మన దాని గ్యాప్ చిన్నగా ఉంది. ఇంకోటి ఈ పెద్ద కొమ్మలు చూడు, ఇది ఒక కొమ్మ, రేపు నీకు పెద్దదైనాక చెట్టు పెద్దదైనాక ఈ కొమ్మ ఒకటి, ఈ కొమ్మ ఒకటి, ఇక వెనక ఈ కొమ్మ ఒకటి, ఈ 3 దగ్గర దగ్గర ఇంత వస్తాయి, ఇంత ఎత్తు వస్తాయి కొమ్మలు. నీకు ఆ 3 కొమ్మలలో సపోజ్ ఒక్క కొమ్మ లేదనుకో, ఈ కొమ్మ ఈ నుంచి ఈడి దాకా వచ్చినప్పుడు ఆ కొమ్మకి సైడ్ చిన్న చిన్న వేస్తాయి కదా, ఓవరాల్ గా నీకు 20 నుంచి 25 కాయలు ఒక కొమ్మలో నీకు తేడా పడుతుంది. ఒక్క కొమ్మ మిస్ అయింది అనుకో, నీకు 20 కాయలు మిస్ అవుతాయి. మనం ఎవ్వరం మంత్రమేయము, ఎవ్వరం కాపు ఎక్కువ ఎందుకు వస్తుంది, కాపు తక్కువ ఎందుకు వస్తుంది అనేది ఇట్లాంటి లాజిక్.